తెలంగాణ కాంగ్రెస్లో కల్లోలం మొదలైంది. రేవంత్ సర్కార్ గద్దెనెక్కి సగం కాలం ముగిసిపోయింది. రేవంత్ చెప్పినట్లే 2029 మేలో ఎన్నికలనుకున్నా కూడా కేవలం 3 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. 2.5 ఏళ్లలో చెయ్యని కార్యక్రమాలను ఈ 3 ఏళ్లలో చెయ్యడం కూడా అంత ఈజీగా కనిపించడం లేదు. పిండికొద్దీ రొట్టె అన్న సామెతలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టే ఏదైనా చెయ్యడం ప్రభుత్వాలకు సాధ్యమవుతుంది. ఇటు చూస్తే 1000 కోట్ల మెట్రో, మూసీ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అటు చూస్తే ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్ మినహా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. మరోవైపు కరువు తరుముకొస్తోంది. సాగుకే కాదు, తాగడానికి కూడా నీళ్లు దొరకడం గగనంగా మారబోతోంది. ఇప్పటిదాకా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ బాగానే ప్రాజెక్టు చేసిన సర్కార్ ఇప్పుడు కాళేశ్వరాన్ని పండబెట్టడం వల్లే పంటలు ఎండిపోయాయంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తెస్తున్నారు. ఇంకోవైపు ఏడాదిలో ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాల్లోనూ 80% గత కేసీఆర్ ప్రభుత్వమే ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా ఇచ్చినవే. ఇక రైతు భరోసాను 15,000కు పెంచుతామని హామీ ఇచ్చి 12,000 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పుంజుకుంటుందంటూ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు, ఇలా అయితే మళ్లీ అధికారంలోకి రాలేమంటూ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఇదే అభిప్రాయం చాలామంది కాంగ్రెస్ నేతల్లో ఉన్నా బయటపడలేకపోతున్నారు. దీంతో నేరుగా మీనాక్షి వంగల్లోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక రేవంత్ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామని గుర్తించిన అధిష్టానం నేతలు, మంత్రుల ఫీడ్బ్యాక్ను మీనాక్షితో తెప్పించుకునే పనిలో పడిందట. అందుకే మంత్రులందరితో మీనాక్షి విడివిడిగా భేటీ అయ్యారనే టాక్ నడుస్తోంది. ఈ సందర్భంగా మెజారిటీ మంత్రులు రేవంత్ తీరుపై ఫిర్యాదు చేశారట. నీళ్లివ్వమంటే రక్తం చల్లాలంటూ రేవంత్ చేసిన కామెంట్స్ రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయని, ఇంకోసారి ఇలాంటి డైలాగ్స్ రేవంత్ కొట్టకుండా చూడాలంటూ మీనాక్షికి చెప్పుకున్నారట. అలాగే తొక్కేస్తాం, ఎక్కేస్తామంటూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరికాదని, ఆయన తీరు మారేలా మీరే చూడాలంచిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఏం చెయ్యకుండానే చిన్న చిన్న విషయాలకే రేవంత్కు పాలాభిషేకాలు చేయిస్తున్నారన్న ఫీడ్బ్యాక్ ఆధారంగానే దీనిపై ఇన్ఛార్జి మీనాక్షి ఓ కీలక నిర్ణయం అప్పటికప్పుడే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్లో గజమాలలు, పాలాభిషేకాలు ఇకపై చెయ్యొద్దంటూ అఫీషియల్గా ఆర్డర్లు జారీ చేసింది మీనాక్షి. ఇదిప్పుడు రేవంత్ అనుచరులకు మింగుడుపడటం లేదట. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 రంగుల జెండా పట్టి అంటూ పాటలేస్తూ రేవంత్ సొంత ప్రమోషన్ చేస్తున్నారని, తామంతా ఆ పాట వింటూ నిలబడాల్సి వస్తుందన్న ఫిర్యాదులు కూడా కొందరు మంత్రులు చేశారట. ఓ పాటనైనా పెట్టురా, వీళ్ళు జరసేపు ఎగురుతారట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. 3 రంగుల జెండా పట్టి తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్నా. దీంతో ఈ పాట విషయంలోనూ ఆలోచన చేస్తున్నారట మీనాక్షి నటరాజన్. వ్యక్తిగతంగా రేవంత్ను కీర్తించడం కాకుండా ప్రభుత్వ గొప్పతనాన్ని, కార్యక్రమాలను తెలియజేసేలా ఓ పాటను రూపొందించాలని కూడా ఇప్పటికే ఆమె పీసీసీ చీఫ్కు ఆదేశాలిచ్చారు. ఆ పాట రాగానే 3 రంగుల జెండా పాటను ప్రభుత్వ కార్యక్రమాల్లో వినియోగించొద్దని ఆదేశాలు వస్తాయని తెలుస్తోంది.